ఒకరికి చేసిండు అగ్రిమెంటు, ఇంకోరికి చేసిండు, మళ్ళీ తన కొడుకు పేరు మీద రాయించేసుకున్నాడు. ఎవరు? ఆ రానా మీదనే ఎవరి మీదనో. అంటే ఫస్ట్ హ్యాండ్ని మోసం చేసిండు నందకుమార్ని, సెకండ్ హ్యాండ్ని మోసం చేసిండు, కొడుకు పేరు మీద రాసుకున్నాడు. పైసలు తీసుకున్నాడు వాళ్ళే 3 కోట్ల రూపాయలు. సిగ్గుండాలి కదా కొంచెం అన్న. కోర్టులో నిలబడే కేసు ఇది. ఏ రోజుకైనా నువ్వు కోర్టు మెట్లెక్కాల్సిందే. తీసుకున్నదన్న కక్కాలే, భూమి అన్న కక్కాలి, భూమి అన్న వదిలేసుకోవాలి. అయితే నాంపల్లి కోర్టు పిలుస్తా ఉన్నది, రావయా బాబు ఎందుకు వస్తలేవని. మరి కోర్టు కూడా తొందరగా దయచేసి ఇట్లాంటి చట్టాన్ని వ్యతిరేకించేటువంటి ఇట్లాంటి సెలబ్రిటీలు అనుకునే వీళ్ళు దుర్మార్గులు కదా వీళ్ళంతా. ఇది ఒక్కటే కాదు వీళ్ళిద్దరిది. ఆడ గోపనపల్లిలో అయితే పాపం 200 మంది ప్లాట్ ఓనర్స్ని ముంచిరు పాపం. అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉన్నదాన్ని ప్లాట్స్ కింద అయిన భూమిని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపి దొబ్బేసిరు. పాపం వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. చిన్న చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇక్కడ మొత్తం కల్ప్రిట్లో దగ్గుబాటి సురేష్ బాబే అట. వెంకటేష్ ఏమో ఏమన్నా ఇజ్జత్ పోతున్నది, పేరేమో నాదవుతున్నది, మొత్తం నువ్వే మింగుతున్నావు, ఇదేదో సెటిల్ చేసుకుందాము, అది మాట్లాడి క్లోజ్ చేద్దామని ఆయన అంటుంటే, లేదు లేదు మన ఈగో హట్ అయితే మన పెద్ద ఫ్యామిలీ అని విర్రవీగుతున్నాడట. కానీ కోర్టులు ఉన్నాయి, నువ్వు ఏ రోజుకైనా ఇది అవ్వాల్సిందే. అయితే కోర్టుకు హాజరైతే లేరు వీళ్ళు.